ఢీకొనడంతో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలకు వెళితే బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం నుంచి గురువారం ఉదయం జంగారెడ్డిగూడెంకు ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లో ఎస్ఆర్ బంక్ సమీపంలో వచ్చేసరికి ఈ బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సులోని 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన వారిలో విద్యార్థులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిధిలో మరి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే మరి దొరమామిడి నైట్ అవుట్ ఫస్ట్ పెళ్లి ఇన్కమింగ్ అయ్యే బస్సు మన బుట్టాయిగూడెం రోడ్లో ఈ బైపాస్ దాటి వచ్చే క్రమంలో హైవేలో వస్తున్న లారీ మన బస్సుకి ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఇచ్చేయడం జరిగింది. దానివల్ల లోపల ఉన్నటువంటి ఆ సమయంలో 57 మంది ప్రయాణికులు లోపల బస్సులో, అందులో దగ్గర ఒక 25 మందికి గాయాలు తగిలింది. చిన్నవి కానీ పెద్దవి కానీ. వెంటనే అంబులెన్స్లో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక 13 మందికి మాత్రం కొద్దిగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ కూడా దెబ్బలు జరిగింది. కొంతమంది